నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు హిందూ ధర్మం మీద, ముఖ్యంగా సనాతన ధర్మం మీద కావచ్చు, హిందువుల మీద కావచ్చు, హిందూ దేవుళ్ళ మీద కావచ్చు, హిందూ ఆచారాల మీద కావచ్చు పగబట్టేశారా అంటే గత 10-15 రోజులుగా జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్స్ను చూస్తే అవుననే అనిపించక మానదు. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు కావచ్చు, వైకుంఠ ఏకాదశి దర్శనాలు జరుగుతూ ఉంటే తిరుమలలో ఒక ఇద్దరు వ్యక్తులు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త ఒకతను, అదేవిధంగా సాక్షిలో ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి తిరుపతిలో మద్యం సేవించి వాళ్ళు తాగినటువంటి బాటలు కావచ్చు, మిగిలిన కొన్ని బాటలు తీసుకెళ్ళి అక్కడ తిరుమలలో పొదల్లో పడేసి తిరుమలలో మద్యం ఏరులై పారుతూ ఉంది అని చెప్పి సోషల్ మీడియాలోను, వైఎస్ఆర్సీపీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్లోను, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి అమ్ముడుపోయినటువంటి యూట్యూబ్ ఛానళ్లలోను, వైఎస్ఆర్సీపీ అనుబంధ మీడియా సంస్థల్లోనూ ప్రచారం చేసుకుని హిందువుల మనోభావాలతో ఆడుకోవడమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగజార్చేలాగా చేశారు. మొన్నటికి మొన్న సింహాచలంలో అదేదో నత్తొచ్చిందని చెప్పి ఒక యూట్యూబరు వాడి వ్యూస్ కోసము, వాడి ఛానల్ గ్రోత్ కోసము ప్రసాదం అక్కడ లైన్లో నిలబడమని చెప్పారని చెప్పి హర్ట్ అయ్యి అతను బయటకు వచ్చి నా ప్రసాదంలో నత్త ఉందని చెప్పి అతను ఒక వీడియో పెడితే ఆ వీడియోని తీసుకొని వైఎస్ఆర్సీపీ అనుబంధ సోషల్ మీడియా కావచ్చు, యాజ్ యూజువల్ సాక్షి మీడియా కావచ్చు, అమ్ముడుపోయినటువంటి యూట్యూబర్లు కావచ్చు, అమ్ముడుపోయిన సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చు, అదేవిధంగా ₹5 కోసం పనిచేసేటువంటి పేటీఎం కార్యకర్తలు కావచ్చు, వీళ్ళు దాన్ని ఏదో జరిగిపోతా ఉంది, ఎన్డీఏ పరిపాలనలో వీళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడతారు, బీజేపీతో పొత్తులో ఉన్నారు, అయినప్పటికీ కూడా హిందువుల గుళ్ళలో ఈ విధంగా జరుగుతూ ఉందని చెప్పి జనాల్లోకి తీసుకుని వెళ్ళడానికి పదే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు కనుక ఆ మద్యం బాటిళ్లకు సంబంధించినటువంటి వ్యవహారము తీసుకున్నా, అదేవిధంగా ఈ నత్త వ్యవహారము, సింహాచలంలో ప్రసాదంలో వచ్చినటువంటి నత్త వ్యవహారం తీసుకున్నా వెనకుండి నడిపిస్తూ ఉండేది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడికి తెలియకుండా ఒక మతాన్ని కించపరిచేలాగా, ఒక మతం అంటే అదేం చిన్న మతం కూడా కాదు, దాదాపు 80% ఓట్లు ఉన్నటువంటి ఒక వర్గానికి, ఒక మతాన్ని టార్గెట్ చేస్తున్నారు అంటే అది పార్టీ అధ్యక్షుడికి తెలియకుండా జరుగుతూ ఉంది అంటే నమ్మడానికి ఇక్కడ ఎవ్వరూ అమాయకులైతే లేరు. సో అదేవిధంగా మన భూమన కరుణాకర్ రెడ్డి గారికి అయితే ఒక అసైన్మెంటే ఇచ్చేశారు. ఆయన పని ఏంటంటే తిరుమలలో బాగా పొద్దున్న లేసి బొట్టు పెట్టుకోవడం, పెద్ద పీఠాధిపతిలాగా బొట్టు పెట్టుకోవడం, ఆయన మతం మారాడో లేకపోతే అదన్నీ ఆయన పర్సనల్, ఆయన నిజంగా మతం మారాడా లేకపోతే మతాంతర వివాహాలు చేశాడా పిల్లలకు, ఆయన నాస్తికుడా అనేది చర్చ కాదు. కానీ ఆయన్నైతే అక్కడ ఒక ఎంప్లాయ్ లాగా పెట్టి తిరుమలలో ఏదో జరుగుతూ ఉంది అని చెప్పి ఒకరోజు వస్తాడు, అక్కడెక్కడో చనిపోయినటువంటి ఆవుల ఫోటోలు తీసుకొచ్చి తిరుమల గోశాలలో ఆవులు చనిపోయిందని విష ప్రచారం చేస్తాడు. ఇట్టే దొరికిపోతాడు, అక్కడ జరగలేదని తెలిసిపోతుంది. అక్కడెవరో మద్యం బాటల్లో పడేసిన దాంట్లో కూడా ఈయనతో దిగినటువంటి ఫోటోలే ఉంటాయి. అదేవిధంగా ఎవరో అక్కడ మాంసాహారము తింటున్నారంటే దీంట్లో కూడా ఎవరో తినలేదు మాంసాహారము, వీళ్ళ మనుషులే. ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి భూమన కరుణాకర్ రెడ్డి అంటాడు, నా మనుషులు ఇంకా టీటీడీలో పనిచేస్తున్నారు అని చెబుతా ఉన్నాడు. అంటే ఎంతకు దిగజారారు, ఎంతకు తెగించారో చూడండి. కల్తీ నెయ్యితో లడ్డు తయారీ నుంచి, అక్కడ అన్యమతస్థులకు ఉద్యోగ కల్పన నుంచి, అక్కడ చైర్మన్లుగా నియమించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి, పాలక మండలి సభ్యుల నుంచి మొత్తం టీటీడీని ఏ విధంగా వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దిగజార్చారో 2019 నుంచి 24 వరకు ప్రతి హిందూ బంధువు చూశాడు, ప్రతి శ్రీవారి భక్తుడు కల్లారా చూశారు. 2019 నుంచి 24 వరకు మీరు కనుక తిరుమల తిరుపతి దేవస్థానానికి మీరు దర్శనానికి వెళ్ళి ఉంటే అప్పుడు లడ్డు క్వాలిటీ ఎలా ఉండేది, శుచి శుభ్రత ఎలా ఉండేది, చిన్నపిల్లలకు పాలు ఇచ్చే వల్ల కాలినడకన వెళ్ళేటువంటి దారిలో ఎంత శుభ్రత ఉండింది, కాలినడకన వెళ్ళే చోట ఎంత భద్రత ఉండింది. సో చిరుతపులులు తినేస్తా ఉన్నాయని చెప్తే, హిందూ బంధువులను చిరుతపులులు దాడి చేస్తా ఉందని చెప్తే కర్ర తీసుకొని కొట్టండి అని చెప్పినటువంటి దుర్మార్గులు వీళ్ళు. అదేవిధంగా ఒక తిరుమలనే కాదు, ఎక్కువగా తిరుమల సెంట్రిక్గా వీళ్ళు ఈ హిందువుల మనోభావాలతో ఆడుకుంటూ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ ఉంటారు. అదేవిధంగా రాముని తల నరికేస్తే 5 సంవత్సరాలు కాలయాపన చేసి కనీసం నిందితుడిని కూడా పట్టుకోలేకపోయారు. సో రథానికి నిప్పు పెడితే, అంతర్వేది రథానికి నిప్పు పెడితే వాడెవడో పిచ్చోడు నిప్పు పెట్టేశాడని చెప్పి
చెప్పి తప్పించుకొని తిరిగారు. అదేవిధంగా దుర్గమ్మ గుడిలో ఆ విగ్రహాలు కొట్టేశారు. ఒకటి కాదు, హిందువుల మనోభావాలతో ఆడుకోవడము, హిందువులు ధర్మాన్ని కించపరచడము, సనాతన ధర్మం యొక్క ఆ మూలాల మీద దాడి చేయడము, హిందూ దేవుళ్లను అపహాస్యం చేయడమే పనిగా పెట్టుకున్నారు. కొడాలి నాని అంటాడు, ఏముంది చెయ్యిరిగిపోతే ఇంకొక చెయ్యి పెట్టుకుంటాడు, అది బొమ్మే కదా అంటాడు. కాబట్టి ఈ హిందువుల మీద ఎందుకు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కక్ష కట్టారు, హిందూ ధర్మం మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు కక్ష కట్టారు, అదేవిధంగా ఈ హిందువుల ఆచారాల మీద కావచ్చు, సాంప్రదాయాల మీద కావచ్చు ఎందుకు కక్ష కట్టారు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ ప్రశ్నకు సమాధానము హిందువులే ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయనకు 39% మొన్న వచ్చినటువంటి ఓట్లలో మొత్తం 39% నాన్ హిందూ ఓటింగే కాదు కదా, హిందువులు కూడా ఓట్లు వేసే ఉంటారు కదా. అంటే ఇలాంటి పార్టీలకు, ఇలాంటి నాయకులకు ఓట్లు వేయడం అనేది పాముకు పాలు పోసి పెంచినట్లు. ఆ పాము ఏదో ఒక రోజు కాటేస్తుంది. కాబట్టి వీళ్ళు గత సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తే నెలకు 5-6 సార్లు హిందువుల మనోభావాలను కించపరచడం, హిందువుల దేవుళ్లతో ఆటలాడుకోవడం, హిందువుల దేవాలయాల్లో ఏదో జరిగిపోతా ఉందని చెప్పి ప్రొజెక్ట్ చేయడము, ఇలాంటి కార్యక్రమాలే చేస్తూ ఉన్నారు. ప్రతిసారి విచారణలో దీని వెనుక ఉండి నడిపిస్తూ ఉండేది మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీనేనని ప్రతిసారి బయటపడతా ఉంది. ప్రతిసారి బయటపడినా కూడా వీళ్ళు ఈ ప్రయత్నాలు అయితే ఆపడం లేదు. ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారు అని బయటపడిందో, అది ప్రూవ్ కూడా అయ్యిందో, అప్పుడు నుంచి వీళ్ళకు ఒక భయం పట్టుకునింది. అదేంటంటే ఎక్కడ హిందువులు వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం అయిపోతారో అని చెప్పి ఎలాగైనా కూటమి పార్టీలకు హిందువులను దూరం చేయాలి, వాళ్ళు కూడా దొంగలే, మేమే కాదు మేము దొంగలు, వాళ్ళు కూడా దొంగలే అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈ విధంగా దాడులు చేపిస్తున్నారు, ఒక ధర్మం మీద దాడి చేపిస్తున్నారు. ఇదన్నీ గమనిస్తున్నారు. రాముని తల నరికేసినప్పుడు ఏ విధంగా స్పందించాడు, ఏదైనా ఒక చర్చిలోనో మసీదులోనో ఇంతటి పెద్ద ఘోరమైనటువంటి అపచారం జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగానే ఉండేవారా, ఈ విధంగానే మౌనం పాటించేవాళ్ళ, ఈ విధంగానే నిందితులను శిక్షించకుండానో, కనీసం పట్టుకోకుండానో, కనీసం పట్టుకునేదానికి ప్రయత్నం కూడా చేయకుండానో ఉండేవాడా? ఒప్పుకుంటారా వాళ్ళు? కానీ హిందువుల విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఈ రాజకీయ నాయకులు ఎందుకు ఇంత అలసత్వం ప్రదర్శిస్తారంటే, హిందువుల్లో ఐక్యత లేదు, కులాలుగా విడిపోయారు, వర్గాలుగా విడిపోయారు, పార్టీల పరంగా విడిపోయారు, ప్రాంతాల పరంగా విడిపోయారు, వీళ్ళలో ఐక్యత లేదు. కాబట్టి వీళ్ళ మీద దాడి చేసినా, వీళ్ళ ధర్మం మీద దాడి చేసినా, వీళ్ళ దేవుళ్లను కించపరిచినా, వీళ్ళ సాంప్రదాయాలను అపహాస్యం చేసినా కూడా వీళ్ళు పట్టించుకోరని వీళ్ళకు ధీమా. ఇప్పుడు ఖచ్చితంగా హిందువులందరూ ఒక్కటవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చూడండి, హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఎన్నిసార్లు విఫలమయ్యారు, విచారణలో ఏమని బయటపడింది, ప్రతిసారి ఏమి జరిగినా దాని వెనక నుండి నడిపిస్తూ ఉండేది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే అని చెప్పి బయటపడతా ఉంది. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరుగుతూ ఉంది అని నేనైతే అనుకోవడం లేదు. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.